తిరుపతి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి. పట్టపగలే ఇళ్లల్లో దూరి దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని, ఏదైతే కాళహస్తి పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి భారీ మొత్తంలో అతని వద్ద నుంచి డబ్బులు, నగదు రికవరీ చేసిన పరిస్థితి. ఇదే విషయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు మీడియా సమావేశం నిర్వహించి అందులో వెల్లడించిన పరిస్థితి. దొంగతనం చేసిన వస్తువులను మీడియాకు చూపించారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను సైతం మీడియాకు చూపించిన పరిస్థితి. పట్టపగలు ఇళ్లలోనే కొల్లగొట్టే దొంగను తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దాదాపు 27 లక్షల విలువ చేసే 248.7 గ్రాముల బంగారాన్ని, 3 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి బోడిగాడి తోటకు సంబంధించి సునీల్ గా కూడా గుర్తించిన పరిస్థితి. నిందితుడు ప్రస్తుతం నెల్లూరు టౌన్ పెన్నా నది ఒడ్డున ఉన్న జనార్దన కాలనీలో నివాసం ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించి అతన్ను అరెస్టు చేసిన పరిస్థితి. సునీల్ పై దాదాపు 37 కేసులు ఉండగా 9 కేసుల్లో ఇప్పటి వరకు రికవరీ చేసినట్లుగా కూడా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. మరోపక్క శ్రీకాళహస్తి, 1 టౌన్, 2 టౌన్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో కూడా నేరాలకు సునీల్ పాల్పడినట్లుగా కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. హెచ్బి అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్. ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇతను ఇదివరకు కూడా దాదాపు 28 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌన్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ నెలలో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో, గ్లోవ్స్, చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో, అంటే కాళహస్తి 1 టౌన్, 2 టౌన్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు, ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకు 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. సో నిజంగా ఇది చాలా మంచి వర్క్. ఇతను 2 జిల్లాల్లో అంతర్ జిల్లా అఫెండర్ కాబట్టి మన టీం ఏదైతే, క్రైమ్ టీం ఏదైతే ఉందో, ఇంత మంచి విశేష ప్రతిభ చూపించి ఇతను పట్టుకున్నందుకు మా కాళహస్తి డిఎస్పీ గారిని, కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ స్టాటిస్టిక్స్ పర్పస్ లాస్ట్ 2 నెలల్లో, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, లాస్ట్ నెలలో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక 75 మంది దాకా ఈ అఫెండర్స్, చిన్న పెద్ద అంతా, సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు, మన విష్ణు నివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు, హెచ్పి అఫెండర్స్ కావచ్చు, దాదాపు 75 మంది దాకా మనము అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ రోజుకి 1 కోటి రూపాయలు నగదు వాళ్ళ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 1,10,00,000. ఇంకొకటి కూడా ఉంది, త్వరలో అది కూడా మనము చేస్తాము. అతను కూడా ఒక సో ఈ విధంగా మన తిరుపతి జిల్లా ప్రజలందరికీ తెలియజేసి ఏమిటంటే, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి తిరుపతి జిల్లా పోలీసు చాలా కమిటెడ్గా, చాలా ఫోకస్డ్గా చేస్తున్నారు. అయితే ఈ అఫెన్సెస్ జరగకుండా ఉండాలి అని అంటే ప్రజల నుంచి కూడా, మేము డిటెక్ట్ చేయడానికి అవుతుంది కానీ జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా
కొంత సహకారం పోలీస్ వారికి అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడికైనా బయటికి పోతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీని గురించి మనము విస్తృతంగా చాలా సందర్భాల్లో మనం ప్రచారం చేసాం, చెప్తూనే ఉన్నాం. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వాళ్ళ వచ్చేంత వరకు కూడా వాళ్ళ హౌస్ సేఫ్గా ఉంటుంది. మనకి అఫెన్సెస్ కూడా జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. జరుగుతున్నప్పుడు లైవ్ వాళ్ళు ఒకవేళ దొంగ వచ్చినా కూడా మనకి లైవ్లో మనకు అలారం వస్తుంది, మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా లైవ్లో దొంగను పట్టుకున్నటువంటి వివిధ జిల్లాల్లో జరిగింది. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు బాధ్యత, తమ వంతు సహకారం అందిస్తే కానీ మనం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని అరికట్టడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. సో మనకు పోయిన తర్వాత మనం బాధపడే కంటే పోకముందు కొంచెం దాని గురించి తెలుసుకొని పోలీసు వాళ్ళకి చెప్పి ఆ హౌసెస్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయట ప్రదేశాలకి ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే మనం ఈ నేరాలని ప్రివెంట్ చేయొచ్చు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి అందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి జిల్లా పోలీస్ నుంచి. అట్లా ఉంది. ఈ సంవత్సరం డెఫినెట్గా దానికంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తాం. ఇప్పటికే యాక్చువల్గా ఈ మొదట 2 నెలల్లో చూసుకుంటే కేవలం 18% ఉండింది. ఈ తర్వాత ఈ 3 నెలల్లో మనం చేయటం వల్ల ఇప్పుడు అది దరిదాపు 45% దాకా, ఇది కూడా 43 నుంచి 45% దాకా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కేసెస్ మేము చేసే ఉన్నాయి, ఇంకా మన వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సంవత్సరం మా టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా 65 to 70%, అట్లీస్ట్ 70% డిటెక్షన్ ఉండాలా, 80% దాకా రికవరీ ఉండాలా ఈ ఇయర్కి సంబంధించిన కేసెస్. సో అది మా టార్గెట్. సో ఇంకా నెక్స్ట్ 5 monthsలో కూడా చేసి ఖచ్చితంగా ఈ 70% డిటెక్షన్, 80% రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం.